చదువు అనేది ఒక బిజినెస్ అయిపోయిన ఈ రోజులలో తన కొడుకు డాక్టర్ అయిన కొడుకు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయిన కొడుకు చెట్టంత కొడుకు చచ్చిపోతే తండ్రికి ఎంతో బాధ అవుతుంది కదా. అంత బాధ తర్వాత ఒక రెవల్యూషన్ వస్తుంది మన థాట్స్లో. అరే ఇంత చదివిపించి నేను ఇన్ని డబ్బులుండి నేను ఇంత చేయగలిగి నా కొడుకుని కాపాడుకోలేకపోయినా అట్లీస్ట్ ఎంతోమంది భవిష్యత్తుని కాపాడగలిగితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిన వ్యక్తే ఈ యూనివర్సిటీని కట్టిండు. ఇదే డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ. సుభాష్ అనేట ఆయన పేరు మీదే ఆయనకి గుర్తుగానే కట్టిన యూనివర్సిటీ కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుకునే పిల్లలు డబ్బులు కట్టడానికి ఎక్కువ ఇబ్బంది పడొద్దు. కానీ మనం చదువుని లైక్ ఒక పెద్ద యూనివర్సిటీ మెయింటైన్ చేయాలంటే మనం మినిమం ఛార్జెస్ తీసుకోవాలి కదా. కాబట్టి ఎటువంటి కోర్స్ అయినా ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కోర్సెస్కి అయితే లైక్ మొత్తం ది కోర్స్ త్రూ అవుట్ ది కోర్స్ ఏదైతే ఆ 4 years విత్ ఇంటర్న్షిప్ ఉంటుందో ఈ కోర్స్ అంతా కూడా జస్ట్ 6.6 lakhsలోనే అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మంచి యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్తోని పిల్లలు చదువుకోవాలి అనే ఆలోచనతో తీసుకొచ్చిందే డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మన తెలంగాణ నుంచి వెళ్ళి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు, సెట్ అవుతున్నారు, హ్యాపీగా ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న ఇలాంటి యూనివర్సిటీ గురించి మనం తెలుసుకోకపోతే ఎట్లా? అందుకోసమే నేను వచ్చేసిన గుజరాత్. సో గుజరాత్లో ఉంది డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ. యూనివర్సిటీ మొత్తం తిరిగి చూద్దాం, చాలామందితో మాట్లాడదాం. డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ గుజరాత్ ఉంది. ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి ఈరోజు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అసలు ఇదొక సర్వీస్ ఓరియంటెడ్ యూనివర్సిటీ అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు టాక్ టు ప్రో ఛాన్సలర్. హీ ఈజ్ హియర్, దీపక్ సార్. సార్ నమస్कार. नमस्कार. कैसे हो सर आप? एकदम बढ़िया. Thank you for inviting me to see all this university and it's my pleasure actually. मेरे को ना सर तब से ये अंदर चल रहा है कि कोई भी यूनिवर्सिटी लॉन्च किए Yes. so वो लोग first thing is money, second thing is education. Yes. They only look after these two. So good education and कैसा कितना पैसा आ रहा है ये तो देखते हैं सब लोग. Yes, पर yes. आप लोग you directly say that this is service oriented university. How is this possible for you? Actually, our journey started since 1976 when our founder founded Dr. Subhash Foundation, Education Foundation. And he believes, at that time in 1976, he believed we should empower women and he started Women's College in 1976. 1976. So this year we are celebrating our Golden Jubilee, 50th year of our establishment. Congratulations. And, I thank you. And since then we keep on adding colleges and even school. And our school where it is a girls' school only, residential school, where today we have more than 1,500 girls and it is very much running on charity basis today. Completely a charity school. It's not completely charity. We are charging very less amount of fees, that is nearly 17,000 yearly fees, which includes lodging, boarding, education, tuitions, uniforms and everything. Very nice. So our management aims to promote education, quality education at very cost effectively. Right. So this is the motto. They believe education in education, and education is our tradition, not the profession. Badhiya bole sir. They keep on pushing us to offer or promote a good education, quality education and research at very low rates. ఎడ్యుకేషన్ అనేది ఒక ట్రెడిషన్ లాంటిది. అది మన ట్రెడిషన్, మనం మర్చిపోతున్నాము అని. ఈ సంవత్సరానికి 17,000 తీసుకొని అంటే 17,000 జస్ట్ ఛార్జ్ చేసి దానికి వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్, అది మళ్ళీ వాళ్ళకి హాస్టల్, ఒక 5 జతల యూనిఫామ్స్ అండ్ వాళ్ళు అక్కడ తినొచ్చు, ఉండొచ్చు, చదువుకోవచ్చు, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందొచ్చు.
బట్ యూనివర్సిటీ కథకు వచ్చేసరికి దిస్ ఇస్ డిఫరెंट స్టోరీ अगेन. सो दैट विल आस्क सर, यूनिवर्सिटी में अभी तो इंजीनियरिंग भी है, बहुत सारा है, फार्मेसी है, फिजियोथेरेपी है, नर्सिंग है, many more things here I see. So how are you managing all these courses here in the very low cost? In 2010, we started engineering and pharmacy. Then every year we keep on adding science, commerce management, nursing, physiotherapy, agriculture. And the idea was to offer multidisciplinary courses to the students because the time is all about multidisciplinary research and education. Even in NEP 2020, they are also promoting multidisciplinary education and holistic education. So we keep on adding different colleges in this campus, and running an educational institution is a one part. Running it with standard and quality education is a different part. Now, if we'll talk about engineering, nowadays we used to have AI, robotics, cloud Quantum computing also had been started. EVs. So, see, as the time moves on and if we can update ourselves, we have recently established a Center of Excellence for EV also. Oh. So offering all this new technology to the students at a right time in a right way, that is different thing, and which includes lots of cost. But still we are managing it such a way that whatever the cost it incurred, but it should not go directly onto the students' pocket or parents' pocket. And more we try to make it cost effective. Right. Even today in university we are offering PhD programs also. So यहाँ पे placements भी मिल जाएगा students को? बहुत ही अच्छा. Next 3rd and 4th April we are going to have a job fair. Very nice. Actually it is a ongoing process. We companies used to visit us and taking our students for their jobs. But every year we used to have a 2-day job fair. And the next 3rd and 4th April we are going to have. It is at a mega scale. Very Nearly 70 companies are coming, and most of them are MNCs. ఇప్పుడు మీరు ఏ కోర్స్ తీసుకొని ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడనే రెసిడెన్షియల్ స్టూడెంట్ లాగా ఉంటూ చదువుకోవాలి అని అనుకుంటే జస్ట్ 6.6 lakhsలో వీళ్ళు ఎడ్యుకేషన్, హాస్టల్, 4 పూటలు ఫుడ్ ప్లస్ ఒక ల్యాప్టాప్ కూడా మీకు ఫ్రీగా ఇస్తూ మిమ్మల్ని మంచిగా చదివించి ఒక మంచి ఇండియన్ సిటిజన్ని తయారు చేసి బయటికి పంపాలనేదే వాళ్ళ ఉద్దేశం. దీంట్లో భాగంగా ప్లేస్మెంట్స్ కూడా ఉంటున్నాయి. డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మనతో ఉన్నారు. ఆయన జిగ్నేష్ పటేల్ గారు. సార్ నమస్కార్. Namaskar. Yes. And the other side, every parent of a student will look into a safety and security norms of the university. तो safety security कैसा है ये यूनिवर्सिटी पे? सेफ्टी और सिक्योरिटी में आप पूरे गुजरात में हम बोल सकते हैं हम नंबर 1. Oh, यस, very confident. यस, आई एम वेरी कॉन्फिडेंट अबाउट दैट, क्योंकि पूरा ये जो कैंपस है सेफ एनवायरनमेंट बच्चों को दे रहा है, और हॉस्टल में भी बायोमेट्रिक है. कोई भी स्टूडेंट्स है तो अपने बायोमेट्रिक करके भी बाहर निकल सकता है. सो वी आर प्रोवाइडिंग द वेरी सेफ एनवायरनमेंट टू द ऑल द स्टूडेंट्स. एंड एज यू नो दैट दिस इंस्टीट्यूट is established for the women's earlier. Yes. So for the women's safety, we are taking much more care for the Very girl nice. students. వెరీ నైస్. సో బేసిక్గా ఈ కాలేజ్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే లాంగ్ బ్యాక్ 1976లో వీళ్ళు అమ్మాయిలను ఎంపవర్ చేయడానికి ఒక మంచి ఫ్రీ, అంటే లైక్ సంవత్సరానికి ఒక 17,000 ఛార్జ్ చేస్తూనే వాళ్ళకి కావాల్సిన అన్నీ ఇచ్చారనమాట. చదువుతో పాటు యూనిఫామ్స్, హాస్టల్, ఫుడ్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ గివెన్. సో ఇట్లా చేసిన కాలేజ్ పైన ఎటువంటి మచ్చ రావద్దు అని చెప్పేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా సార్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అసలు గుజరాత్లోనే ఇంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఉండదు మీకు అని చెప్తున్నారు. आपका इंटरनेशनल कोलैबोरेशंस के बारे में बताइए प्लीज. So we have a dedicated international relations cell, which is working with the different universities of the globe. So right now we have MOUs with the more than 20 university of the different countries like Australia,
Malaysia, Denmark, UK, USA, right? So in this international relation, we are providing the internship to our students. ఓకే. Recently, one of our students of mechanical engineering, he visited the University Putra, Malaysia for 15 days intensive. And that intensive is academic as well as the cultural visit of the Malaysia. Very So the students explore much more from that Malaysia. డాక్టర్ సుభాష్ యూనివర్సిటీలో మన తెలుగు పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా టైంకి తింటున్నారు, హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. కానీ అది నిజమా కాదా అనేది వాళ్ళే చెప్పాలి. నేను చెప్తే బాగుండదు, అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఇక్కడ హియర్ ఆర్ తెలుగులు ఇన్ గుజరాత్. హాయ్ హాయ్ హాయ్, ఎట్లున్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు. మంచి కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎప్పుడు వచ్చినావు బయటికి? ఫర్ అబౌట్ 6 months అవుతుంది మ్యామ్. 6 months అవుతుంది. అవుతుంది. 6 నెలలు. ఓకే. ఏం చేస్తున్నావు ఇంతకీ? ఏఎంఎల్ చేస్తున్నాను బీటెక్. ఎంత పర్సెంటేజ్ వచ్చింది నీకు ఇంటర్లో? ఇంటర్లో 89% మ్యామ్. ఓఫో, మంచి మెరిట్ స్టూడెంట్ అయితే. మరి నువ్వెందుకు ఇంత డిఫరెంట్గా చూస్ చేసుకున్నావు? గుజరాత్లో ఎక్కడనో ఇంత దూరంలో డాక్టర్ సుభాష్ అనే యూనివర్సిటీ, వై? దీనికేం తక్కువ మ్యామ్. 6 lakhsలో యూనివర్సిటీ అంటే బెస్టేగా, అందుకని చేయాలి. అసలు ఇంతకన్నా అద్భుతమైన ఆన్సర్ దొరుకుతుందా? దీనికేం తక్కువ మేడం, 6 lakhsలో ఇంత ఎడ్యుకేషన్ ఎక్కడైనా దొరుకుతుందా? వెరీ నైస్. సో మీకెవరు చెప్పారు అసలు ఈ యూనివర్సిటీ గురించి? ఎవరు చెప్పలేదు మ్యామ్. నేనే అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్దామని ప్లాన్ చేసిన. గుజరాత్లో చాలా యూనివర్సిటీలు చేసిన, బట్ కొంచెం ఫీజు 12 lakhs అట్లా ఉండటం వల్ల 12 and above ఉంటుంది కదా. 12 and above ఉంది. కానీ సుభాష్ యూనివర్సిటీ 6 lakhs అనేసరికి కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా బడ్డెన్ తగ్గినట్టు ఉంటుందని ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపించిన. అసలు నిజంగా దేశ పౌరుడినా? కాదు, వాళ్ళ ఫ్యామిలీ పౌరుడినా. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీకి బర్డెన్ తగ్గియాలి, కానీ మంచి చదువుకోవాలి. గుడ్ కాన్సెప్ట్, ఐ లైక్ ఇట్. శివ, ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్. మరి ఒక్కసారి హైదరాబాద్ వదిలిపెట్టేసి ఇంత దూరం, అంటే భాష రాకుండా, మనకి కొంచెం వచ్చినా కానీ వాళ్ళకి మనకు అర్థం కాదు, మనం కన్వే చేయాలనుకునే చేయలేము. ఫుడ్ మొత్తం మారిపోతుంది, గాలి మొత్తం మారిపోతుంది, వాతావరణం అన్నీ మారిపోతాయి. ఇంత మార్పు ఎందుకు కోరుకున్నావు నువ్వు? మనం జీవితంలో సక్సెస్ కావాలంటే ఏం చేంజెస్ ఉండాలి. సో డాక్టర్ సుభాష్ యూనివర్సిటీకి వస్తే సక్సెస్ అవుతారు అనమాట. అయితే సక్సెస్ అనేది మన మీద డిపెండ్. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అనేది మనకు ఉంటుంది. సో 50% చెయ్యి యూనివర్సిటీ వేస్తే ఇంకో 50% చెయ్యి మనం వేయాలంటావు, మనం బాగుపడాలనుకుంటే. మరి నిజంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటే అక్కడికన్నా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, నీకు అక్కడికన్నా ఇక్కడ బెటర్ అనిపించింది ఏంటి? ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఎక్స్పోజర్ అనేది వస్తుంది మేడం. అంటే బయట వ్యక్తులతో ఎట్లా మాట్లాడాలని, ఒకరిని స్ట్రేంజర్స్ని ఎట్లా అప్రోచ్ కావాలనేది మనకు ఇక్కడ. అక్కడ తెలుగు వాళ్ళు అంటే అందరు తెలుగు మన లాంగ్వేజ్, మనోళ్ళు అన్నట్టు ఉంటారు. ఇంగ్లీష్ అనేది కొంచెం ఫ్లూయెన్సీ అనేది మాకు చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ తెలుగే మాట్లాడతాం. అవును. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇంగ్లీష్ కొంచెం ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది, హిందీ అనేది వస్తుంది, లాంగ్వేజ్ వస్తుంది. సో ఇప్పుడు మంచి చదువుకోవాలని చెప్పేసి ఇంత మంచి క్యాంపస్ని అయితే ఎంచుకున్నావు, ఇంత దూరం వచ్చినావు. కానీ మంచి చదువుకోవాలి అని అంటే మనం రోజు తినే తిండి మన బుద్ధి పైన చాలా ఎఫెక్ట్ ఇస్తుంది కదా. మరి మంచి తిండి దొరుకుతుందా? ఇక్కడ సప్పసప్ప ఉంటాయి కదా, మనకు పడవు కదా అవన్నీ. అంటే ఇక్కడ సప్పసప్ప అనే, అంటే గుజరాత్ పీపుల్ మొత్తం సప్ప అని ఉంటారు, మనం కారం ఉండేవాడు. మాకైతే సపరేట్ మెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అవునా? సో మనోళ్ళకి తెలుగు వాళ్ళకంట మనం తినే తిండిలాగా మంచిగా వండి పెడుతున్నారంట, సప్పసప్పగా కాకుండా ఇక్కడ. సో ఆ టేస్ట్ వండడం వీళ్ళకి కూడా వచ్చేసింది అయితే. ఫస్ట్ కొన్ని డేస్ కొంచెం అటు ఇటు ఉండే, తర్వాత కవర్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా హైదరాబాద్ నుంచి ఇట్లనే వచ్చి ఇట్లా చదువుకోవాలి అని అంటే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు ఒకసారి నువ్వు? అఫోర్డబుల్. ఫస్ట్ పాయింట్ ఇస్ అఫోర్డబుల్. సో చాలా తక్కువ ప్రైస్లో ఇన్ని ఫెసిలిటీస్తోని ఇంత మంచిగా ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకునే ఎక్స్పీరియన్స్ని పొందాలి అని అంటే సుభాష్ యూనివర్సిటీ. ఇంకో తెలుగు అబ్బాయిని కలిసినాం మనం. సో ఎక్కడి నుంచి నువ్వు? హైదరాబాద్ షాద్ నగర్ మేడం. షాద్ నగర్ నుంచా? ఓకే. నీ పేరు? చరణ్. చరణ్. ఎందుకు ఇంజనీరింగ్ గారు? ఇంజనీరింగ్ మేడం. ఇంజనీరింగ్.
డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ హైలైట్ పాయింట్స్ ఏంటిది అంటే ఏం చెప్తావు? ఇక్కడ మంచి ఫ్యాకల్టీ కూడా చాలా మాకు సపోర్టివ్గా ఉంటారు మాకు. ఓ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా? చాలా ఎక్స్పీరియన్స్. అవునా? సో ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు చెప్పేది అర్థమవుతుందా మీకు? వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చెప్తారు మేడం. ఇంగ్లీష్లోనే చెప్తారు కాబట్టి కొంచెం మంచిగానే కమ్యూనికేట్ చేయగలుగుతారు. అండ్ హాస్టల్స్ ఎట్లుంటాయి? హాస్టల్ కూడా చాలా హైజీన్గా ఉంటాయి. హైజీన్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫుడ్, హాస్టల్, ఫుడ్ మరి కూడా ఇప్పుడు మాకు తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. వెరీ నైస్. డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ ఎవరైతే సౌత్ ఇండియన్ అడ్మిషన్స్ హెడ్ ఉన్నారో అర్షద్ గారు, ఆయనతో ఉన్నాం మనము. సార్ నమస్తే. నమస్తే మేడం. మీరెందుకు చూస్ చేసుకున్నారు మన తెలుగు వాళ్ళు ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది అని? రీసెంట్ టైమ్స్లో వచ్చేసి గుజరాత్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు చూస్ ఫర్ స్టూడెంట్స్. అంటే చాలామంది స్టూడెంట్స్ గుజరాత్ సిటీకి వస్తున్నారు. లైక్ ఎలా చెప్పాలంటే, ప్రిసైజ్గా చెప్పాలంటే, ఎర్లియర్ గుజరాత్ వచ్చేసి ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. దే సక్సీడెడ్ ఇన్ ఇట్. అవును. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసారంటే నాట్ ఓన్లీ సుభాష్ యూనివర్సిటీ, డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ, మెనీ యూనివర్సిటీస్ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ని తీసుకొస్తున్నారు. సో దే స్టార్టెడ్, వీ కెన్ సే దట్ దే స్టార్టెడ్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ ఇప్పుడు. ఓకే. సో దీంట్లో కూడా వాళ్ళు సక్సీడ్ అవుతారు. అంటే మెయిన్ థింగ్ ఇఫ్ యూ కంపేర్, వీళ్ళు లైక్ మంచి ప్యాకేజెస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ వచ్చేసి ఎవరు కూడా జాబ్స్ ఓరియంటెడ్ కాదు మేడం. వాళ్ళందరూ వచ్చేసి లైక్ చదువుకున్న తర్వాత దే గో ఇన్ ఎ బిజినెస్. బట్ మన సైడ్ చూస్తే మనం వచ్చేసి లోయర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైక్ మిడిల్ క్లాస్లో ఉంటాం. మనం మోస్ట్లీ జాబ్స్ గురించే మనం మెయిన్ ఫోకస్ చేస్తాం, ప్లేస్మెంట్స్. సో ఉన్న ప్లేస్మెంట్స్ అన్నీ వచ్చేసి బయట స్టేట్స్ వాళ్ళకి. సో ఇది ఒక మెయిన్ యూఎస్పీ అని చెప్పొచ్చు. గుడ్ పాయింట్. యాక్చువల్గా ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, వి ఆల్ నో గుజరాతీస్ ఎక్కువగా కూడా బిజినెస్ చేసే మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఏంటి అని అంటే, ఒకరి కింద పని చేయాలి అని అంటే, ఎందుకు మనకే ఉన్నది కదా మన ఫ్యామిలీ బిజినెస్ అన్న ఆలోచనలు గుజరాతీస్ ఎక్కువ ఉంటారు. అండ్ దట్ ఈస్ వై వాళ్ళ స్టేట్ దాటి వచ్చినా మన దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు అక్కడ కూడా బిజినెస్ చేస్తారు మళ్ళీ. సో మన వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంది ఫర్ జాబ్స్. నెక్స్ట్ బ్యాచెస్లో రానున్న సంవత్సరాలలో ఏ పిల్లలైతే, ఏ స్టూడెంట్స్ అయితే సుభాష్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటిది అని అంటే, వీళ్ళు కొత్త క్యాంపస్ కట్టబోతున్నారు. సో దాన్ని ఒక నమూనా ఇక్కడ ఉంది. సో సర్ విల్ బీ एक्सप्लेनिंग अस अबाउट दिस कैंपस. सर कहाँ पे है सर, ये कहाँ बिल्ड कर रहे हैं आप? ये कैंपस जूनागढ़ से 10 किलोमीटर्स पार है. ओके. और टोटली area of this campus is 111 acres. 111 acres అనేది చిన్న ఏరియా కాదు. And total students capacity is 25,000, including the 5,000 students residential capacity, and 450 faculty members residential capacity is there. Very nice. So this model shows the first phase of our plan. Okay. So this campus will be completed in 4 different phases, right? So this is the first academic plan of our new campus, right? You can see here is the hostel building. Okay. So total 7 clusters are there, right? So this is the first phase of the hostel building. Okay. Right? In first phase, there is 2,000 residential students capacity. Okay, and then later on it will be upgraded to 5,000 students. Yes, it very will be nice. upgraded. ये पूरा हॉस्टल का बिल्डिंग है. टोटल 7 क्लस्टर्स है और 2,000 स्टूडेंट्स की कैपेसिटी इस हॉस्टल बिल्डिंग में है. Okay. और ये जो है एकेडमिक बिल्डिंग्स है. Okay. राइट, फर्स्ट फेज का एकेडमिक बिल्डिंग्स है. वो सब कुछ इसके पीछे आएंगे? हाँ, इसके पास में आएगा. अच्छा, पास में आएगा. ये एकेडमिक बिल्डिंग के पास में पूरा हॉस्टल का बिल्डिंग आएगा और एक प्लेग्राउंड भी होगा. इंटरनेशनल लेवल्स का स्विमिंग पूल और क्रिकेट ग्राउंड, वो सब प्लेग्राउंड भी वहीं पे रहेगी. और ये डिफरेंट एकेडमिक ब्लॉक्स है. इसमें ये एकेडमिक ब्लॉक्स में डिफरेंट स्कूल्स लाइक स्कूल ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी, स्कूल ऑफ नर्सिंग, स्कूल ऑफ कॉमर्स एंड मैनेजमेंट, स्कूल ऑफ साइंस, ऐसे डिफरेंट अलग अलग जो एकेडमिक प्रोग्राम्स है, इसका अलग अलग बिल्डिंग रहेगा. वेरी नाइस सर. सो बहुत अच्छा काम चल रहा है. ऑल द बेस्ट फॉर दैट. थैंक यू मैम. पहले ही मैं शुभकामनाएं आई एम ट्राइंग टू गिव यू द कांग्रेचुलेशंस इन द एडवांस. थैंक यू वेरी मच. थैंक यू सो मच.
సో ఇప్పుడు మనతోని జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి సుభాష్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కౌన్సిలర్ అన్నమాట. సో ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకోవాలి అనేది. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే. సో యాక్చువల్గా బేసిక్గా ఇప్పుడు మనకి ఎక్కడ పోయినా కానీ ఉద్యోగాలు ఆర్ అల్టిమేట్ కదా, మనకి అల్టిమేట్గా ప్లేస్మెంట్స్ వస్తున్నాయా, ఉద్యోగాలు వస్తున్నాయా లేవా అనేది చూసుకుంటారు. సో మరి మీరు అక్కడ పిల్లలకి ఉద్యోగాలు ఈజీగా వస్తాయి, ప్లేస్మెంట్స్ ఈజీగా ఉంటాయి అని చెప్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఉందా, ఎనీథింగ్ ఎల్స్ వీడికి వచ్చి చదువుకోవడానికి ఆంధ్ర పిల్లలు? ఏ యూనివర్సిటీకి మనం వెళ్ళినా సరే మెయిన్గా మనం ఫేస్ చేసేది ప్లేస్మెంట్ దగ్గర మనం చూస్తాం. అవును. అండ్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేస్మెంట్ విషయం చూసుకుంటే మనకి ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ అనేది కూడా మన సైడ్ స్టూడెంట్స్ అనేవి చాలా తక్కువ మంది. ప్లేస్మెంట్స్ అనేవి కోర్ కంపెనీస్ మనకు రావట్లేదు, అది మన వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. ట్రూ. సో మన దగ్గర ప్రజెంట్ తీసుకుంటే సిఎస్సిలో కానీ, ఈసీలో కానీ, మెకానికల్లో కానీ, త్రిబుల్ ఈలో కానీ ఏ స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్ లేకుండా ఎవరు అయితే లేరు ఇక్కడ. ఓ, మొహమ్మద్ రఫీ గారు ఉన్నారు. ఈయన సౌత్ ఇండియన్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్. సో ఈయన కూడా చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్తున్నారు మనతో నేను ఇందాక మాట్లాడినప్పుడు. సో మరి వాట్ ఆర్ దోస్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, పిల్లల్ని ఇక్కడ దాకా వచ్చి చదువుకునేలా చేసే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి? ఒకటేమో ఇంటర్న్షిప్, రెండోదేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది మీ అందరికి ఐడియా ఉండుంటుంది. ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటారు, తర్వాత ఫారెన్కి వెళ్ళిపోతారు, అక్కడ చదువుకుంటారు. ఈ పాయింట్స్ సార్ చెప్పడానికి మనతో రెడీ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సో లెట్స్ టాక్ అబౌట్ ఇంటర్న్షిప్ ఫస్ట్. మేడం, ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చాలా డిఫరెంట్ ఉంది అన్నారు మీరు ఇందాక మాటల్లో. ఏందా డిఫరెన్స్? మేడం, యాక్చువల్గా మీరు డాక్టర్ సుభాష్కి వేరే యూనివర్సిటీ కంపేర్ చేసుకుంటే డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ వచ్చేసరికి టోటల్ ప్యాకేజ్ 6.6లోనే మనకి ఫారెన్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నారు మేడం. ఫారెన్ ఇంటర్న్షిప్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే కాలేజీలో చూసుకుంటే ఇంటర్న్షిప్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. బట్ ఇక్కడ మన పిల్లలు సెకండ్ ఇయర్ బీటెక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ సెకండ్ ఇయర్ నుంచి మనకి ఫ్రీ ఇంటర్న్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇంటర్న్షిప్ ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది. సో ప్రతి సెమిస్టర్లో ఇంటర్న్షిప్ ఇస్తారు మేడం. ఎట్లా అంటే యాక్చువల్గా ఒక ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్కి 6 months అంటారు, బట్ 6 months ఏమి ఉండవు, 5 months. 4 months వచ్చేసి థియరిటికల్ ప్రోగ్రామ్ ఉంటుంది, 1 month వచ్చేసరికి ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే ఇంటర్న్షిప్ అంటారు. సో మన యూనివర్సిటీ ప్రతి సెమిస్టర్లో ఒక ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంట్లో 2 విషయాలు ఉంటాయి. మనం పోవాలంటే ఫారెన్ ఇంటర్న్షిప్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనం ఫారెన్ వెళ్ళలేము అనే పరిస్థితిలో కొంతమందికి అయితే మన ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో మన యూనివర్సిటీ కొన్ని స్టేట్లో కంపెనీస్తో కొలాబరేషన్ అయింది. సో అది ఫ్రీ ఇంటర్న్షిప్ మన సుభాష్ యూనివర్సిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెమిస్టర్ తర్వాత ఇంటర్న్షిప్ ఉండడము అనేది గుడ్ పాయింట్. ఎస్ మేడం. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఇక్కడ, ఎస్ మేడం, లైక్ డిగ్రీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం మనం. సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాము, లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాము. మన సుభాష్ యూనివర్సిటీ తక్కువ ఫీజులోనే మనకు కావాలంటే సెకండ్ ఇయర్ నుంచి ఫారెన్ వెళ్ళొచ్చు. దాదాపుగా వచ్చేసరికి 15 కంట్రీ నుంచి కొలాబరేషన్ పెట్టుకుంది. ఒక్కొక్క కంట్రీ నుంచి మినిమం 2 నుంచి 3 యూనివర్సిటీలో కంపెనీలో కొలాబరేషన్ పెట్టుకుంది. మనం కావాల్సింటే 2+2 ప్రోగ్రామ్స్ ఉంది, లేకపోతే 3+1 ప్రోగ్రామ్ ఉంది. 2+2 అంటే 2 years సుభాష్లో ఉండాల్సి వస్తుంది, 2 years ఫారెన్లో ఉండాల్సి వస్తుంది. 3+1 3 years సుభాష్లో ఉండాల్సి వస్తుంది, 1 year ఫారెన్లో ఉండాల్సి వస్తుంది. లేదు మేము ఈ ఇయర్ ఉండలేము అనుకుంటే ఈవెన్ ఈ ఒక్క సెమిస్టర్ కన్నా మనం ఫారెన్లో వెళ్ళొచ్చు మేడం. ఇది సుభాష్ యూనివర్సిటీ మనకి అంత తక్కువ ఫీజులో మనకి ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం.